సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష. అనుమతులు పొందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని ఆదేశం. సర్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఇప్పటి వరకు 41.88% డిజిటలైజేషన్ పూర్తయింది. కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడి. జగన్ పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. మండిపడ్డ ఎమ్మెల్యే నసీర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాజధాని అమరావతిలో పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఇప్పటికే పరిపాలన అనుమతి పొందిన ప్రాజెక్టులను టెండర్లు పిలవాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీలైనంత త్వరగా అధికారులు ఉద్యోగుల నివాసాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. బుకీ కాల్ విధానంలో బీఎల్ఓలతో మాట్లాడితే ఫారాలు అందిస్తామని తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడారు. గత నెల 14 నుంచి ప్రారంభమైన ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమ ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 41.88% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు 98% ఫామ్లను పంపిణీ చేశారని వివరించారు. ప్రజలు సర్లో క్రియాశీలకంగా భాగస్వాములై బీఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకుని వాటిని పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని కోరారు. ఎస్ఐఆర్ విధుల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎస్ఐఆర్ యాక్టివిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మీరు ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి ఉన్నట్లయితే దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా ఇవ్వని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా మీ బిఎల్ఓని సంప్రదించి ఈ ఫామ్స్ అన్నిటినీ కూడా పూర్తిగా ఫిల్ చేసి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అయితే మీరు ఫిల్ చేసేటప్పుడు ఈ ఫామ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీలు ఉండకూడదు. ఒకవేళ మీకు అది ఎలా ఫిల్ చేయాలి అనేది పూర్తిగా అవగాహన లేకపోతే మీకు మీ బిఎల్ఓ పూర్తి స్థాయిలో సహకారం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఇచ్చిన ఫారమ్స్ అన్నీ కూడా ఫిల్ చేయటానికి బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటే పొలిటికల్ పార్టీల తరపు నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ 1 అంటే నియోజకవర్గం వారీగా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. BLA 2 అంటే బూత్ లెవెల్ ఏజెంట్ అట్ ద PS లెవెల్. వాళ్ళందరినీ కూడా ఇందులో ఈ యాక్టివిటీలో కాన్ఫిడెన్స్లోకి తీసుకోవటం జరుగుతుంది. అండ్ మన జిల్లాలో ఉన్నటువంటి EROs అందరూ కూడా ఈ యాక్టివిటీని పూర్తి స్థాయిలో మానిటర్ చేయడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ధ్వజమెత్తారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం పెట్టుబడులను ఆకర్షిస్తూ 3 ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు అభివృద్ది కోసం ఒక్క తట్టమట్టి కూడా వేయలేదని ఆరోపించారు. కుప్పంలో 18,000 కోట్ల పెట్టుబడితో 11,000 ఉద్యోగాల కల్పన కోసం ఫుట్వేర్ కంపెనీ పెడుతున్నామన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్కు వస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందేటువంటి విధంగా గూగుల్ లాంటి సంస్థలు ఒకవైపు విశాఖపట్నంలో
లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా ఉంటే కుప్పం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు ఫుట్వేర్కి సంబంధించినటువంటి హౌసింగ్ కంపెనీ దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 11,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ముందుకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఉక్కు సంకల్పం ఏ విధంగా ఉంటుందో. మనం JSW స్టీల్ ప్లాంట్ ఈరోజు చెప్తా ఉన్నారు, వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ అని నాయకులకు చెప్తా ఉన్నాం. JSW స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఉక్కు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాపత్రయపడి ఆ కంపెనీని రాయలసీమకు తీసుకొని వచ్చారో మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 6.5 కోట్ల వ్యయంతో యాగశాల, ఆలయ ముఖమండపం, ఘంటా మండపం, వాహనశాలను పునరుద్దరించనున్నారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్ కు పూర్ణకుంభ స్వాగతం పలకగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. స్తంభాల్గరువులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో లీప్ యాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో చదివే తమ పిల్లల అటెండెన్స్, పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉందని లీప్ స్టేట్ నోడల్ పర్సన్ రమేష్ కుమార్ తెలిపారు. అలాగే ఈ లెర్నింగ్ కు సంబంధించిన వీడియోలు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ యాప్ ను ప్రతి పేరెంట్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వెంకట్రావు, నాగేంద్రమ్మ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 499 పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు, ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి. సో వీళ్ళందరికీ కూడా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది గౌరవ డిఈఓ గారు, ఆర్జేడీ గారు వీళ్ళందరితో కూడా ఎంఈఓస్కి, హెడ్ మాస్టర్స్ అందరికీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనరేట్లో ఉన్నటువంటి విద్యా సమీక్షా కేంద్రంలో ప్రతి అధికారి కూడా ఒక్కొక్క క్లస్టర్కి వెళ్ళడం జరిగింది. క్లస్టర్లో ఉన్నటువంటి పాఠశాలలన్నింటికీ కూడా ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫీచర్స్ని చూసేటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా కలుగజేస్తున్నారు. మా లక్ష్యం ఏంటంటే ఈరోజు రేపట్లో గుంటూరు ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్టూడెంటే కాకుండా పేరెంట్ కూడా చూడొచ్చు. అంటే మార్క్స్ ఎలా వస్తున్నాయి, అటెండెన్స్ ఎలా వస్తుంది, మిగిలిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఎనీథింగ్, అంటే MDM కావచ్చు, కిట్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇంకా ఏ యాక్టివిటీ అయినా ఇందులో కనిపిస్తుంది. ఎంటైర్ పేరెంట్కి కూడా అసలు ఫస్ట్ స్టూడెంట్కి అకాడమిక్ ఎలా ఉన్నాడు, తర్వాత అటెండెన్స్ ఎలా ఉంది, అన్నీ చూడటానికి యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే పిల్లలందరికీ 6 to 10th వాళ్ళు అయితే ఈజీగా అవేర్నెస్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్ట్ అయింది. ప్రైమరీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తే కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పర్యటించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ విద్యార్థులకు జామెంట్రీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేసిన సంస్కరణ వల్లనే నేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఫోటోలు దినపత్రికలో వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విస్మరించిన బీసీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 కోట్లతో అభివృద్ది చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సజీలా, కొనకల సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు మొదటి పేజీలో వచ్చి యాడ్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం చూడలేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులు తీసుకొని వచ్చి పేపర్లో ఈనాడులో ఎప్పుడు చూసిన ఈనాడు కానీ, జ్యోతి కానీ, సాక్షి కానీ ఈ పేపర్లు చూస్తే ప్రైవేట్ విద్యాసంస్థల ఫోటోలు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల ఫోటోలతో మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయినటువంటి పరిస్థితులు. ఈ విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చే క్రమంలో ఒక విధ లెర్నింగ్ మోడల్ని పెంచేటువంటి కార్యక్రమం.
అమరావతి అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలు మోయలేరని, మావిగన్ తక్షణ అభివృద్ధికి అవకాశం ఉందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పిన సీఎం చంద్రబాబు మున్సిపాలిటీ అంటున్నారని ధ్వజమెత్తారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా అవుతుందో చంద్రబాబు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతుంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికే నా ఆన్సర్ ఇస్తానరా. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా చేపట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. నాకు విశాఖకు సంబంధించి అనుభవం లేదంటూ పవన్ కళ్యాణ్, చనిపోయిన వారు మీ కుటుంబ సభ్యులు కాదంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల వల్లే ఈరోజు ఈ హత్యలు జరిగినాయి. కాబట్టి విశాఖ ఉక్కులో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాం కార్మిక సంఘాలుగా. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎల్జీ ఫార్మర్లో ప్రమాదాలు జరిగితే ₹1 కోటి పరిహారం ఇచ్చారు. కానీ ఇక్కడ ₹1 కోటి ఇవ్వడానికి అడుగుతుంటే కార్మిక సంఘాలను ఎగతాళి చేసే పరిస్థితి ఈరోజు డిప్యూటీ సీఎంది, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి సందర్భంలో మరణించిన వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే గాయపడిన వారికి 50 లక్షలు ఎక్స్రేషియా అందించాలని చెప్పేసి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా వారికి నష్టపరిహారం అందజేయలేదు సరికదా. మరి విశాఖ ఉక్కుని ప్రైవేట్ ఫార్మ్ చేయను అనేది ఇంతవరకు కూడా తెలిసి చెప్పినట్టు పరిస్థితులు చూస్తున్నాయి. గుంటూరు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో శుక్రవారం నుండి ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. డాక్టర్ మామిడాల దీప్తి, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు అతిథులుగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఆర్టిస్ట్రీ షోలో అద్భుతమైన ఆభరణాలను ప్రదర్శించడం శుభ పరిణామమని అతిథులు కొనియాడారు. ఈ అవకాశాన్ని కస్టమర్స్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 6వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. చిన్నారుల కోసం స్టార్లెట్ ఆభరణాలను కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ మనకి గోల్డ్ కలెక్షన్ కానీ డైమండ్ కలెక్షన్ కానీ చాలా హ్యూజ్ వెరైటీ ఉంది. అండ్ ఫ్రమ్ ఆల్ ద ప్రైస్ రేంజెస్ వీ హ్యావ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఫర్ పార్టీ వేర్ అవ్వచ్చు, ఫెస్టివ్ సీజన్, మ్యారేజ్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. సో ఆల్ ది యంగ్ అండ్ ది ఓల్డ్, they can be gracefully taking over all the variety to choose. So a huge variety to choose. So we welcome one and all to just take part of the show and enjoy whatever are available here. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్ జూలై 3 నుంచి జూలై 6 వరకు ఉంటుంది. సో ఎగ్జిబిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనము ఏదైనా డిజైన్స్ కావాలంటే హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటివి వెళ్ళే పరిస్థితులు కాకుండానే గుంటూరులోనే కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం డైమండ్ ఆర్నమెంట్స్ కానీ, అన్కట్ ఆర్నమెంట్స్ కానీ,
రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో కానీ లైట్ వెయిట్ కానీ పార్టీ వేర్ కానీ అనే చాలా రకాల డిజైన్స్ అనేది రాబోయే మ్యారేజ్ సీజన్ సందర్భంగా అన్ని రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని గుంటూరు కస్టమర్స్ కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కానీ వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేను నిర్వహించారు. భారతీయ విద్యాభవన్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే నష్టాలను స్టూడెంట్స్ కు వివరించారు. ప్రతి ఒక్కరూ క్లాత్ బ్యాగులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి రామచంద్రరాజు కోరారు. ప్రతి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి జరుగుతున్న డ్యామేజ్ వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న డ్యామేజ్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో జూలై 3ని యాంటీ ప్లాస్టిక్ బ్యాగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు డిస్ట్రిక్ట్ తరపున గుంటూరులో ఈ ప్లాస్టిక్ మీద నో ప్లాస్టిక్ అనే వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దాని సందర్భంగా ఇవాళ పిల్లలందరి చేత క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయడానికి ప్రతిజ్ఞ చేయించి పిల్లలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గుంటూరులో ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఇవాళ ఆ సెలబ్రేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. చౌత్రా సెంటర్ ప్రాంతంలో జరుగుతున్న సర్ ప్రక్రియను కిద్వానగర్, లాలాపేట సచివాలయాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ని తనిఖీ చేసి BLOలు, సూపర్వైజరీ అధికారులకు కమిషనర్ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ SIR ప్రక్రియలో పురోగతి అత్యల్పంగా ఉన్న బూత్లను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి బూత్లో అర్హులైన ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించేందుకు BLOలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి తప్పనిసరిగా కలవాలని, వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని పోలీస్ సిబ్బంది నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తుందని, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా విధి నిర్వహణలో మరింత సామర్థ్యం, అంకితభావం పెంపొందుతుందని తెలిపారు. బదిలీలు, ఇతర పరిపాలనా నిర్ణయాలు పారదర్శకంగా, ఖాళీలు, అవసరాలు మరియు శాఖ నిబంధనలను పరిగణలోకి తీసుకుని చేపడతామని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. 2/7 బ్రాడీపేటలోని CPM జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు CH బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పేరుతో వేలాది ఎకరాల విలువైన భూములను సేకరించి కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ AC మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,200, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,200, మోడల్ 17,800. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,300,
మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 26,000, మోడల్ 25,500. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,500. బడిగి 355 మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. దేవనాడు డిలెక్స్ మినిమం 17,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. మిర్చి తాల్కాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష. అనుమతులు పొందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని ఆదేశం. సర్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఇప్పటి వరకు 41.88% డిజిటలైజేషన్ పూర్తయింది. కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడి. జగన్ పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. మండిపడ్డ ఎమ్మెల్యే నసీర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.